బాలయ్య మూవీస్ అయితే స్టోరీ ఉండాల్సిన అవసరం లేదు, మొత్తం దబిడి దిబిడియే. హాయ్ గైస్, డాకు మహారాజ్ మూవీ రివ్యూ అండ్ ఇందాకే చూసి వచ్చిన మా మూవీ నాకు ఇలా అనిపించింది అనేది ఓవరాల్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ అట్లాగే చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇట్లాంటి వీడియోస్ కోసం, మన ఛానల్ కోసం, మన కంటెంట్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బాలయ్య గారితో చేసే ప్రతి ఒక్క డైరెక్టర్లు ఒక లూప్లో బతుకుతున్నారు మామ. అది ఎట్లా అంటే, బాలయ్య గారు ఉన్నారు, ఆయన మాస్ అప్పీల్ ఉంది కాబట్టి ఒక సాంగ్ దబిడి దిబిడి లాంటి సాంగ్, ఒకటి ఐటమ్ సాంగ్, ఒక హీరోయిన్, మంచి యంగ్ హీరోయిన్, 4 ఫైట్ సీన్స్, బాగా మంచి కొరియోగ్రఫీ చేసే ఫైట్ మాస్టర్ని తీసుకురావాలి. ఏదైనా ఉంటే తమన్ పట్టుకురావాలి, మనం చూపిద్దాం, తమన్ తీసుకొచ్చి ముందర పెడదాం, ఇచ్చి పడేస్తాడు. ఇదే ఫార్ములాను ఫాలో అయ్యి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మామ. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ నుంచి ఈ మూవీస్ కూడా నాకు అదే అనిపించింది. అంటే ఈ మూవీలో నాకు ఓవరాల్గా పెద్దగా ఏం ఎక్కలేదు మామ. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య గారి ప్రీవియస్ మూవీస్ మీకు నచ్చితే ఇది నచ్చొచ్చు, అండ్ అవి కూడా మీకు రెగ్యులర్గా అనిపిస్తే ఇది కూడా రెగ్యులర్గా అనిపిస్తుంది. ఒక ఫైట్, ఒక సీను, బాలయ్య వస్తాడు, సేవ్ చేస్తాడు, నరుకుతాడు, పోతాడు. సేమ్ టెంప్లెట్ మామ. స్టోరీ అసలు ఏం లేదు. స్టోరీ పక్కన పెట్టు, నీకేమన్నా ఎగ్జైటింగ్ అనిపించలేదంటే, నాకు పిక్చరైజేషన్ బాగా నచ్చింది మామ. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ కన్నోన్ గారు, ఆయన నెక్స్ట్ లెవెల్ ఫ్రేమ్స్ పెట్టారు. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బాలయ్య గారిని చూపించిన విధానం కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, అండ్ ఫ్రేమింగ్ కానీ అసలు బాగా నచ్చింది నాకు. అసలు ఈ మూవీకి రియల్ గోట్ ఎవరంటే మాత్రం నేను ఆయన పేరు చెప్తా. అసలు జైలర్ మూవీకి ఆయన వర్క్ చేసినంట, తీసుకొచ్చి మంచి పని చేసిర్రు. నాకు బాగా నచ్చింది. బాలయ్య గారిని ఒక మంచి యంగ్ లుక్లో చూపించారు, అది బాగా నచ్చింది. అండ్ నాకేమనిపించింది అంటే, ఓవరాల్గా ఇది ఇప్పుడు బాలయ్య గారి మూవీ ఉందంటే మనం ఇట్లా అరే ఇది కొత్తగా చూపిస్తారని ఏం లేదు. ఆయన ప్రీవియస్ మూవీస్ లాగానే ఒక ఫైట్ ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది, ఈ ఉంటుంది. ఎట్లాగో తమన్ ఉంటాడు కాబట్టి ఊపేస్తాడు. డ్యూటీలో ఆయన ఎట్లాగో తమన్ మా డ్యూటీ ఎక్కుతాడు కాబట్టి ఊపేస్తాడు, చూసేద్దాం, సేవియర్ పాయింట్ ఉంటుంది అనే టైప్లోనే ఉన్నది తప్పించి ఒక కొత్త పాయింట్ చూపిస్తున్నారు బాలయ్య గారి సినిమా. మనం వెళ్దాం, చూద్దాం, ఆ పర్సెప్షన్ అనేది అనిపిస్తలేదు. డైరెక్టర్ బాబీ గారు ఒక కొత్త వరల్డ్ అయితే తీసుకున్నారు అండ్ ఎక్స్ప్లోర్ చేసారు, కానీ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి చాలా మిస్ఫైర్ అయింది మామ. అండ్ మీకు ఎక్కడంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుంది, ఇంటర్వెల్ సీన్ కూడా నెక్స్ట్ ఉంటుంది. అసలు సెకండ్ హాఫ్లో ఉందంటే అసలైన బీపీ స్టార్ట్ అయింది మీకు. మూవీ వాళ్ళు ప్రమోషన్ చేసినప్పుడు కానీ అంతే ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది అన్నారు, కానీ సెకండ్ హాఫే దెబ్బేసింది. ఇక్కడ లాస్ట్ 30 minutes అయితే అసలు మామూలుగా టెర్రిబుల్, హారిబుల్. అది థియేటర్ నుంచి వచ్చేటప్పుడు నాకు బాలయ్య మూవీస్ అంటే ఒక హై ఇస్తుంది. లాస్ట్ ఫైట్ సీన్ అట్లాంటివి ఉంటాయి, ఆయన మూవీస్లో ఉండేది అదే. కానీ దీంట్లో అట్లా కాకుండా ఫైట్ సీన్స్ ఉంటాయి, కానీ నాకు అది ఏదో అనిపించింది, పెద్ద ఎక్కలేదు, ఏదో అట్లా వెళ్ళిపోయింది, ఫ్లాట్ అన్నట్టు అనిపించింది. 3 వేరియేషన్స్ చూపించారు మా బాలయ్య గారు. ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో 2. దాన్ని అయితే పుల్ ఆఫ్ చేసారు బాగానే. కానీ డైరెక్టర్ గారు అయితే కరెక్ట్గా యూజ్ చేసుకుంటారా అనే దగ్గరకు వచ్చింది పాయింట్ అంతా. నాకు అంతగా ఏమనిపించలేదు. అండ్ ఇప్పుడు నందమూరి తమన్ డ్యూటీ ఎక్కినంటే ఎక్కిండు. నేను లాస్ట్ టైం గేమ్ చేంజర్ రివ్యూ చెప్పినప్పుడు కూడా ఆయన గురించి చెప్పలేదు, ఎందుకంటే ఆ మూవీకి ఆయన డ్యూటీ ఎక్కలేదు కాబట్టి నేను చెప్పలేదు. ఈ మూవీకి అయితే పర్ఫెక్ట్లీ డ్యూటీ అయితే ఎక్కేసిండు. నెక్స్ట్ లెవెల్ ఉంది మా బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకు మంచి హై ఇచ్చింది. బాలయ్య గారి మూవీస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది, కొత్తగా ఏం లేదనుకోండి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్గా బాగానే ఉంది, కానీ ఆయన ప్రీవియస్ మూవీస్కి మనకు తమన్ మావ ఇచ్చే టైప్లానే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆ హై అయితే మీకు కలిగిస్తుంది, ఆ హై అయితే ఉంటుంది ఓవరాల్ మూవీలో. అది పక్కన పెట్టేస్తే ఇక డైరెక్టర్ గారు కూడా నాకు ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది కొంచెం మంచిగా నచ్చింది, కానీ స్టోరీ తీసుకొని ఎగ్జిక్యూషన్ కొంచెం తేడా కొట్టింది మావ అంతే. అండ్ బాలయ్య గారి దగ్గరకు వస్తే, బాలయ్య గారు అసలు ఆయన ఈ ఏజ్లో నెక్స్ట్ ఇచ్చి పడేసారు. ఆయన పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. 3 వేరియేషన్స్, డిఫరెంట్ వేరియేషన్స్. డాకు కానీ ఫస్ట్ హాఫ్లో ఒక క్యారెక్టర్ వస్తుంది, అండ్ లాస్ట్లో ఇంకో క్యారెక్టర్ వస్తుంది మా ఫుల్ బియర్డ్తో ఉంటుంది. బాగా వేరియేషన్స్ బాగా చూపించారు, యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఓకే, పర్లేదు, నాకు బాగా నచ్చింది. బాలయ్య గారు అంటే ఆయన కూడా డ్యూటీ ఎక్కేస్తారు, అండ్ హీరోయిన్ వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ కూడా బాగానే చేశారు, పర్లేదు అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే రెగ్యులర్ బాలయ్య మూవీస్ లాగానే ఉన్నది మా, కొత్తగా ఏం అనిపించలేదు. మీకు బాలయ్య గారి మూవీస్, మాకు ప్రీవియస్ మూవీస్ నచ్చినాయి అంటే ఇది నచ్చుద్ది, ప్రీవియస్ మూవీస్ నచ్చలేదంటే ఇది కూడా నచ్చదు, అలానే ఉంటుంది. అండ్ థియేటర్ వెళ్ళైతే ఒకసారి చూడండి. తమన్ మావ అయితే డ్యూటీ ఎక్కేసాను, తమన్ మావ కోసం వెళ్ళాలి నేను, అండ్ మళ్ళీసారి కూడా వెళ్దామని అనుకుంటున్నా. మీరైతే వెళ్ళండి థియేటర్కి. అండ్ ఇది నా రివ్యూ మీకు అనిపించింది కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేసారు. వరల్డ్ బిల్డింగ్ బాగా అనిపించింది మామ. వాళ్ళు పెట్టిన డబ్బులు బాగా ప్రతి ఒక్కటి కనిపిస్తుంది అక్కడ, గుడ్, అది నచ్చింది నాకు. నా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే వాళ్ళు ఆయన మాట్లాడే మాటలకి అక్కడ పెట్టిన డబ్బులకి బాగా కనిపిస్తుంది అక్కడ. అంటే కంటెంట్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చెప్పడంలో కూడా తప్పేం లేదు. ఇది నా ఓవరాల్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.